నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏ రకంగా ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ 15 నెలల్లో ప్రజల మీద, ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద పెట్టుంటే కాస్త మంచన్న రాష్ట్రానికి జరిగేదని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సరే, కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు, దాదాపు 2700, 2800 కేసులు ఈ గత 15 మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు, మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్, 3 సార్లు మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి. సిఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసేబోయే ముందో, లేదా పలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటము, ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటము. దాని నుంచి ఓ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పత్రికా సమావేశము నా మొట్టమొదటి ఒక ఢిల్లీ ప్రయాణం నేను అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 2 రోజులు మా పార్టీ నాయకుల్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని చెప్పేసి మార్గదర్శనం తీసుకొని ఈరోజు ముందుకు పోవటానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. మరి పార్టీ కార్యాలయంలో ఈరోజు సునీల్ బన్సాల్ గారిని, అరవింద్ మెనన్ గారిని, అదేవిధంగా పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కొంతమంది కలవడం జరిగింది. మరి రేపు పార్లమెంట్లో జేపీ నడ్డా గారిని, అమిత్ షా గారిని, మరి ఇతర నాయకులు కూడా కలవటానికి మాకు అపాయింట్మెంట్ దొరికింది. మీరు రేపు పార్లమెంట్లో వాళ్ళని కలుస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఢిల్లీలో నాకు తెలుగు పత్రికలు, అదేవిధంగా తెలుగు మీడియా, నేషనల్ మీడియా సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరులతో మాట్లాడటానికి వచ్చాను ఇక్కడ. ఇది నా ఢిల్లీలో మొదటి పత్రికా సమావేశం. ఈ మొదటి పత్రికా సమావేశంలో నా జరిగే ముందే ఇంతకుముందు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు
దేశ ప్రజలను తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నాం. ఒకవైపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన ఈరోజు మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే గాయమైపోతాడని చెప్పకుండా ఎప్పుడోసారి ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యప్రదంగా ఉంది. నేను ఆ ఇష్యూస్ జోలికి పోదలుచుకునేది, ఎందుకంటే అవి జాతీయ ఇష్యూలు, పార్లమెంట్లో ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నేను చెప్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసిన 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికి మీ నేతనే టైం ఇవ్వట్లేదు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణంపై నటుడు మోహన్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జూలై 13న కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణించినప్పుడు మోహన్ బాబు విదేశాల్లో ఉండటం వల్ల నివాళులర్పించడానికి రాలేకపోయారు. ఈ విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. తాజాగా మోహన్ బాబు హైదరాబాద్ లో కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట శ్రీనివాసరావు నాకు ఎంతో ఆత్మీయుడు, ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన చనిపోయినప్పుడు నేను ఊరిలో లేను, విదేశాల్లో ఉన్నాను, అందుకే ఆ రోజు రాలేకపోయాను, అందుకెంతో బాధగా ఉంది అని తెలిపారు. కోట శ్రీనివాసరావు గొప్ప నటుడని, ఎలాంటి డైలాగ్ అయినా కామెడియన్ గా, విలన్ గా రకరకాల యాసల్లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమేనని మోహన్ బాబు కొనియాడారు. ఆయన లేని లోటును ఇండస్ట్రీలో ఎవరూ తీర్చలేరు. ఆయన కుటుంబం మా కుటుంబానికి ఎంతో దగ్గర, చాలాసార్లు అందరం కలిసి గడిపాం. ఇప్పుడు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అంటూ మోహన్ బాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, స్థానిక నాయకులు సుఖవాసి అజయ్, మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. ధైర్యంగా చెప్పే వ్యక్తి. చాలా మంది మంత్రులు చేస్తున్నారు, మనకు గిట్టుపడకూడదు, కానీ ఒక విషయాన్ని టూటుగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు, లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. అటువంటి వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. ఈవేళ సమస్య ఎక్కడ చెప్పినా, సమస్య ఏ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా సమస్య చెప్పగానే లిక్కర్ స్కామ్ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెసిషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్. మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి ఇది చాలా తప్పు. ప్రభుత్వం షాపులు నడపకూడదు, ప్రభుత్వం షాపులు పెట్టకూడదు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజ్డ్గా చేశారు. 2 మాసాల నుంచి మీరు చూస్తున్నారు, ఎవరు మాట్లాడారు. ఈరోజు మొత్తం బండారం అంతా ఇదేదో ప్రతిపక్షం మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలో ఈ లిక్కర్ స్కామ్లు ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నా తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు గుర్తించుకునే ఆలస్యమైన తప్పు చేసేవాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ నిరసనలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజాపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ కొవ్వూరు నియోజకవర్గంలో బస్టాండ్ దగ్గర ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యం కొవ్వూరు బస్టాండ్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో నిరసన తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టాలు లేవని ప్రతిపక్షం గొంతు అణచివేయాలని లిక్కర్ స్కామ్ అనే ఒక కట్టు కథ అల్లి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తుందని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేసిందని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వాటిని ఎత్తి చూపుతున్నారని, వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కాకుండా అంబేద్కర్ రాజ్యాంగ పాలన అమలు చేయాలని అన్నారు. కార్యక్రమానికి 3 మండలాల నుంచి భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు హాజరై నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోయినందుకు దాన్ని ఎత్తి పొడుస్తారు ఎవరైనా చూపిస్తున్నారు ఉద్దేశంతో డైవర్షన్ రాజకీయంగా ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్సీపీలు, ఎవరైతే సీనియర్లు, ఎవరైతే అన్నదండలు జగన్మోహన్ గారు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేసే భాగంలో ఇవాళ రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగిందని మేము తెలియపరుస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నీకు సత్తా ఉంటే ఇవన్నీ కాకుండా రెడ్ బుక్ పరిపాలన కాకుండా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని నువ్వు అనుసరించు, ప్రజలు హర్షిస్తారు. చేసిన దానికి నువ్వు మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చుకో, అంతేగాని ఏమి కాకుండా ఎవరైతే ఎదురొస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేసేయండి, వాళ్ళు ఎదురొచ్చారో వాళ్ళు చేయండి అని అది ఇష్టం కరెక్ట్ కాదు. దీన్ని నిరసిస్తూ ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి నిరసన తెలియపరుస్తున్నాం. జై జగన్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి పీటల వారి మాదిరిగా, అంటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోయే విధంగా ఉంది అని అంటానికి ఒక ఉదాహరణ, నిన్న పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూసిన తర్వాత అంటే ఈ రాష్ట్రంలో చట్టాలు లేవు, అధికార పార్టీలో ఉన్న నాయకులు చట్టాలని వారి అవసరాలకి ఉపయోగించుకుంటూ చట్టబద్ధంగా కాకుండా కక్షపూరితంగా అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదా ప్రతిపక్షం యొక్క గొంతుని అణిచివేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ఏమాత్రమూ సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేకుండా ఒక కట్టుకథను అల్లి ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దానిలో వీరు ప్రధానమైనటువంటి సూత్రధారులని, జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రధానంగా చూపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్టులు చేయడం ద్వారా ప్రజల్లో ఒక సంకేతం పంపాలని. అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక కట్టు కదా. లిక్కర్ స్కామ్ జరగడానికి ఆస్కారం లేనటువంటి పాలసీ నాటిది. జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రభుత్వమే మద్యాన్ని పాలసీ చేసి విక్రయించినటువంటి పరిస్థితులు ఉంటే దానిలో స్కామ్ జరిగిందంటున్నారు. ఇవాళ బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి. ఏదైతే మీరు ఆక్షన్లో షాపులు ఇచ్చారో వాళ్ళు సమయం లేకుండా, సందర్భం లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు ఉన్నాయి. కమిషన్లు పెంచారు. ఇవాళ జరుగుతున్నటువంటి పాలన చూసిన తర్వాత మీరు తప్పు చేస్తూ ముందు పార్టీలో ముందు ఎవరైతే పాలించారో వారిని తప్పుగా చూపించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చట్టవిరుద్ధం. అందుకే ఇవాళ
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొవ్వూరులో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి వచ్చి, బాబా మాకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చావు, ఆ రాజ్యాంగ రక్షణలో ఆ రాజ్యాంగం మమ్మల్ని సంరక్షిస్తుందనేటువంటి నమ్మకంతో మేమంతా బ్రతుకుతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో మీరు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం, లేదా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. తను అధికారంలో ఉన్నటువంటి నాయకులు సొంత రాజ్యాంగాలను అమలు చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. రాజ్యాంగ రక్షణ, మీరిచ్చినటువంటి రాజ్యాంగమే మాకు రక్ష, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే మనకు రక్ష, అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల అమలే మా అందరికీ రక్ష, మనందరికీ రక్ష, ప్రజలకు రక్ష. ప్రజారక్షణ కోసం ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం. ఈ అక్రమ అరెస్టులు, కట్టుకథలు అల్లి ప్రతిపక్షం గొంతు నొక్కాలని చేసే ప్రయత్నం ఎంతకాలం సాగదు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది. ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతిపక్షం మీద నెపం నెట్టడం కోసం, అంటే తాను చేసిన తప్పులపై ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం గ్రహించారా, తెలుసుకున్నారా, ఆలోచిస్తున్నారా? ఆ తిరుగుబాటు నుంచి ప్రజల దృష్టిని ఎలా మరల్చాలి అనుకున్నప్పుడు ఈ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ని తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత. ప్రజలందరూ గమనించాలి. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాల్ని, అరాచకాల్ని, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు అమల్ని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ జంగమ్మ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జూలై 27వ తేదీ ఆదివారం రోజు షేట్కార్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ ప్రక్కన జహీరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు. సదాశివపేట్ వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గందిగా రాజు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికను గత 20 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిచయ వేదిక ఉంటుందని తెలిపారు. ఈసారి నిర్వహించే వివాహ పరిచయ వేదికకు వీరశైవ లింగాయత్ జంగమ్మ మహేశ్వరుల కమ్యూనిటీలో డాక్టర్లు, ఇంజనీర్స్, పీజీ, విదేశీ సంబంధాలను అన్వేషించే వారితో పాటు అన్ని విద్యా అర్హతలు ఉన్నవారు, సెకండ్ మ్యారేజ్ వారు కూడా ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న పాసాల శ్రీనివాస్ గారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కూడా మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కార్ ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పొరుగు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. కాబట్టి జిల్లాలోని ఉన్న విదేశీ లింగాయత్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మా సుభాష్పేట్ విదేశీ లింగాయత్ సమాజం తరఫున కోరడం జరుగుతుంది. ఈ వివాహ పరిచయ వేదిక అనేది, వివాహం అనేది మన తలరాత ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా జరుగుతుంది. దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా. అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగ ట్రస్ట్ తరఫున 27వ మ్యారేజ్ వివాహ పరిచయ వేదిక అయింది. గతంలో 26 పరిచయ వేదికలు నిర్వహించడం జరిగింది. కొన్ని వందల జంటలను ఏకం చేయడం జరిగింది. ఒక జంటను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది. వీళ్ళ ట్రస్ట్ తరఫున చాలామంది జంటలను ఏకం చేయడం జరిగింది. అందులో భాగంగా మా కూతురు వేదిక సంబంధం కూడా మా శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ పరిచయ వేదిక ద్వారా ఒక పెళ్లి వేదిక జరుపుకోవాలంటే వాళ్ళ ఇంటికి రావడము, మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి పోవడము, అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి, అక్కడనే వధువు వరుడు ఇద్దరు వస్తారు కాబట్టి వధువు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు. ఇది ఒకటి మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది సమాజంకు దూరంగా ఉండి సమాజం నాకేం చేసింది, సమాజంతో నాకేం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు
ఒక మంచి క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కూడా ఏం లేదు. రిటైర్ అయిన తర్వాత బిడ్డలో కొడుకో పెళ్లికి వస్తారు 35 ఏళ్ళు అయితే వాళ్ళ సంబంధాలు చెప్పేటోళ్ళు ఉంటారు. ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజయపరచాలని చెప్పి చూడడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్. కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.